ఢిల్లీ టూర్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ చీఫ్ రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం పార్లమెంట్లోని ఖర్గే ఛాంబర్కు వెళ్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం రేవంత్. మంత్రులు పొన్నం, జూపల్లి, శ్రీధర్ బాబు, సీతక్క, వివేక్ వెంకటస్వామి, కొండా సురేఖ, పొంగులేటి. బీసీ కోటా కోసం జంతర్ మంతర్లో జరిగిన మహాధర్నాపై ఖర్గేతో చర్చించారు సీఎం, మంత్రులు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం చేస్తున్న యత్నాలను ఖర్గేకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఖర్గే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్గా మొత్తం ఎన్బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్, 10-8కి వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఈపీ పొలిటికల్ రిజర్వేషన్లో కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను? ముస్లింకి లేనే లేదు బాస్, ముస్లింస్ అనే రిజర్వేషనే లేదు. చట్టం చదవమని ఒకసారి చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్గా మొత్తం ఎన్బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్, 10-8కి వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఈపీ పొలిటికల్ రిజర్వేషన్లో కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను? ముస్లింకి లేనే లేదు బాస్, ముస్లింస్ అనే రిజర్వేషనే లేదు.